ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ క్వశ్చన్ బ్యాంక్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ సెమిస్టర్లో కొత్తగా వచ్చింది కదా మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అనేది. సో దాని గురించిన ఓవర్వ్యూ అయితే చూద్దాము యూనిట్ వైజ్గా. మనకైతే ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్ ఏంటి, లాంగ్ ఆన్సర్స్కి లాంగ్కి ఏవి ఇంపార్టెంట్, షార్ట్కి ఏవి ఇంపార్టెంట్ అనేవి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో అనేది మీకు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. సో యూనిట్ 1లో చూసినట్లయితే మనకి మెయిన్గా వచ్చి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఏఐ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ రోల్ ఇన్ ఏఐ అప్లికేషన్స్, అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి ఉంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసేసి ఏఐ ప్లాట్ఫామ్స్ అనమాట. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, నో కోడ్, లో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటి గురించిన క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ ఏఐ అనమాట. ఎడ్జ్ ఏఐ అనేది ఎడ్జ్ ఏఐ అనేది ఇవి డిఫరెంట్ అప్లికేషన్స్లో యూస్ చేస్తూ ఉన్నారు, అంటే స్మార్ట్ డివైజెస్లో యూస్ చేస్తున్నారు కదా, దాని గురించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ 2 అయితే చాలా ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్కి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చి సేమ్ హార్డ్వేర్ క్వశ్చన్స్ని మనకి షార్ట్ ఆన్సర్గా కూడా అడగచ్చు, ప్లాట్ఫామ్స్ క్వశ్చన్స్ కూడా. అదేవిధంగా మెమరీ ఉంది, దాంట్లో స్టోరేజ్ మెమరీ అనేది ఉన్నాయి కాబట్టి అవి షార్ట్ ఆన్సర్స్కి అడిగే స్కోప్ ఉంది. సో మనం ఓవరాల్గా చూసినట్లయితే మనం లాంగ్ ఆన్సర్స్ బాగా ప్రిపేర్ అయినట్లయితే షార్ట్ అనేది జస్ట్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 2 చూసినట్లయితే యూనిట్ 2లో వచ్చేసి యూనిట్ 2 ఓవర్వ్యూ. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ వచ్చి ఒక 4 ఉన్నాయి. ఇక్కడ లాంగ్ ఆన్సర్ అంటే మెయిన్గా ఈ యూనిట్లో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే డేటా గురించి అనమాట. ఓకేనా, ఫోకస్ అంతా కూడా డేటా మీద ఉంది. డేటా ఇన్ ఏఐ అనమాట. ముందు డేటా కావాలి కదా, ఏది చేయాలన్నా కూడా ఏఐకి ఫీడ్ చేయడానికి డేటా కావాలి. సో ఆ డేటా గురించే ఈ యూనిట్ మొత్తం కూడా. సో ఇక్కడ వచ్చిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అంటే డేటా యాజ్ ఏ ఫ్యూయల్ ఫర్ ఏఐ, స్ట్రక్చర్ ఆఫ్ డేటా, డేటా రిపాజిటరీస్, ఎథిక్స్ అండ్ ప్రైవసీ ఇన్ ఏఐ. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, వీటి డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్, వీటి డెఫినేషన్స్ వాటి గురించి కొంచెం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే స్ట్రక్చర్డ్ డేటా అంటే టేబుల్ ఫార్మాట్లో డేటాని మెయింటైన్ చేయటము. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకి ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ అలా మెయింటైన్ చేయటము. అదే సెమీ స్ట్రక్చర్డ్ అంటే బోత్ స్ట్రక్చర్డ్ యాజ్ వెల్ యాజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా రెండు కలిపి ఉంటే దాన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటాం అనమాట. వీటిని డేటా ఫార్మాట్స్ అనమాట ఇవన్నీ. సో ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఏఐ. ఓకే, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ సో లాంగ్ ఆన్సర్గా వచ్చేసి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే డేటా యాజ్ ద ఫ్యూయల్ ఫర్ ఏఐ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట లాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మెయిన్గా అసలు యూనిట్ 3 అనేది ఈజ్ అబౌట్ డేటా పైప్లైన్. యూనిట్ 3 ఈజ్ అబౌట్ డేటా పైప్లైన్, అంటే డేటా పైప్లైన్ గురించి చెప్పారనమాట. అంటే స్టేజెస్, డేటా పైప్లైన్ స్టేజెస్ ఏంటి, తర్వాత స్టేజెస్సే మెయిన్ అనమాట ఈ క్వశ్చన్, ఈ చాప్టర్కి వచ్చేసేసి. సో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి ఇందులో స్టేజెస్ ఆఫ్ ఏఐ డేటా పైప్లైన్, అంటే స్టేజెస్లో కలెక్షను, ఎన్నోటేషను, క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్, వాటిని రెండు కలిపి మనకి ఒక లాంగ్ ఆన్సర్గా కూడా అడగచ్చు, 2 లేదా 3 కలిపి. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఏఐ. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి సేమ్ అవే. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయినట్లయితే ఇవి రివైజ్ చేసుకోవటమే, జస్ట్ 5 మార్క్స్కి ఎంత రాయాలి అనేది రాయటం అనమాట అవి. సో మీరు లాంగ్ ఆన్సర్స్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. స్టేజెస్ అನ್ನು మెయిన్గా డేటా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ కవర్ మీరు చూసినట్లయితే యూనిట్ 3 అనేది సింపుల్గా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకున్నట్లయితే యూనిట్ 4లో మెయిన్గా కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఏఐ కోడింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, కోడింగ్ మీద, అదేవిధంగా సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారనమాట. ఆ టాపిక్స్ కవర్ అవుతాయి. సో లాంగ్ ఆన్సర్కి వచ్చేసి ఇక్కడ వైబ్ కోడింగ్, వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఇవి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అదేవిధంగా రోల్ ఆఫ్ ఏఐ ఇన్ నెట్వర్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ ఇట్స్ ఫ్యూచర్ స్కోప్, ఇవి లాంగ్ ఆన్సర్స్. కానీ మెయిన్గా ఇంపార్టెంట్ అయితే
సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్కి వచ్చేసి వాట్ ఈజ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ యూజింగ్ ఏఐ, మెన్షన్ ఎనీ 2 ఏఐ బేస్డ్ ఆటోమేషన్ టూల్స్, తర్వాత ఏఐ యూజ్డ్ ఇన్ నెట్వర్క్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇంట్రూషన్ డిటెక్షను. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఛాలెంజెస్ అండ్ కన్సిడరేషన్స్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ అనమాట. మెయిన్గా అయితే మనకి షార్ట్ ఆన్సర్స్లో వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఇంట్రూషన్ డిటెక్షన్, ఏఐ టూల్స్ ఫర్ సెక్యూరిటీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.